నమస్తే, నేను మీ ప్రత్యూష. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఎన్ న్యూస్. ప్రస్తుతం మనం సుబేదారిలోని రామకృష్ణ కాలనీలో ఉన్నాము. ఈ రోజు ఒక చర్చి ఓపెనింగ్ అవుతుంది. అంటే చర్చి ఓపెనింగ్ అంటే ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన చర్చిలు ఉన్నాయి. అంటే వరల్డ్ లో సెకండ్ చర్చిగా గుర్తింపు పొందిన కరుణాపురం, అలాంటి ఎన్నో పెద్ద చర్చిలు ఉండగా ఒక యంగ్ అండ్ డైనమిక్ కపుల్ మాత్రం వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడానికి, అందరికీ సేవ చేయడానికి, ఎంతో ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎంతో మంచి పొజిషన్ లో ఉన్నా కూడా కేవలం దేవుడి కృపను బట్టి నేను దేవుని సేవ చేయాలి అని ఒక సంకల్పంతో వాళ్ళు ఓన్గా ఒక చర్చిని అయితే ప్రారంభించడం జరిగింది. సో వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే విషయాల్ని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అండి. మా గోల్ అండ్ ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకున్నారంటే ఆత్మల సంపాదన. అంటే లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థం కాకపోవచ్చు, కానీ ఒక క్రైస్తవులకు మాత్రమే ఆత్మ సంబంధమైనది ఏంటో అర్థమవుతుంది. గోల్ అంటే రక్షణ, బాప్టిజం అని. అంటే ఈ లోకానికి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు అంటే లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే దానికి విలువ ఉండదు, కానీ అన్ని సంపాదించుకున్న యేసు లేనిది సున్నా అని మేమైతే చెప్పగలుగుతాము. నిజంగా ఆత్మీయ అనుభవంలో ఆయన రక్షకుడుగా అన్ని విధాలుగా రక్షిస్తూ ఆయన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టాడు అని నిత్య రాజ్యంలో చోటు ఇస్తాడన్న ఒక నిరీక్షణలో ఒక క్రైస్తవులుగా మనం అందరం కూడా జీవిస్తున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా మరి ఈ చర్చ్ ఓపెనింగ్ ద్వారా ఒక సందేశం ఏంటి అంటే ఇదే అనుకూల దినము, ఇదే రక్షణ దినము. కాబట్టి ఎంతమందికి అయితే మరి రక్షణ లేదో, అనుభవం లేక ఉన్నారో వారందరికీ కూడా యేసు ప్రభు అనుభవంలోకి మీరు అందరూ వచ్చుదురుగాక, ఆయనే రక్షకుడని మీరు అందరూ తెలుసుకుందురుగాక, గొప్ప సమాధానాన్ని మీరు అందరూ కూడా పొందుకుందురుగాక. ఆమేన్. అన్న నమస్తే అన్న. అయితే నేను విన్నప్పటి అంటే ఇంతకు ముందు నేను వచ్చి మీ గెస్ట్లు చెప్పారు కదా, అంటే ఉన్నా కూడా లేదు నేను సేవ చేయాలి అని చెప్పేసి పాస్టర్ గారు అయితే ముందుకు రావడం జరిగింది అనేసి అన్నారు. సో ఏంటన్నా మీ ఉద్దేశం? థ్యాంక్ యూ ప్రత్యూష, థ్యాంక్ యూ సో మచ్. సర్వీస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. అందరూ రకరకాల సర్వీస్ చేస్తారు. ఇది ఆత్మీయ సంబంధమైన సర్వీస్ కాబట్టి, దైవ సంబంధమైన సర్వీస్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మ రక్షించబడాలనే ఉద్దేశంతో, క్రీస్తును పరిచయం చేయాలనే ఉద్దేశంతో, ఆయన ఇచ్చిన రక్షణను అందించాలనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. అందుని బట్టి ఒక సంఘ స్థాపన చేయడం జరిగింది. కాబట్టి ఇది 2015 నుండి మేము సంఘ స్థాపన చేయడం జరుగుతూ ఉంది. పరిచర్లో కొనసాగుతున్నాం. దేవుని కృపను బట్టి మాకు ఒక నూతనమైన స్థలంలో, చక్కని ఆవరణంలో ఆయన ఒక మందిరాన్ని ఇవ్వడం జరిగింది. దేవునికి వందనాలు. అండ్ థ్యాంక్స్ ఎన్ఎస్ఆర్ న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇక్కడి ప్రజలకి అండ్ ఇంకా వ్యూవర్స్కి ఒకటే ఏం చెప్పాలి అని అంటే, అందరూ తమ ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి, రక్షణ మార్గంలో నడవాలి, నైతిక విలువల ప్రకారంగా నడవాలి, అదే ప్రకారంగా సహోదరి భావం కలిగి ఉండాలి, తనను తాను ప్రేమించుకున్న ప్రకారం ఇతరులను కూడా ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి. అప్పుడే చక్కని జీవితం కొనసాగలుగుతుంది. రక్షణ మార్గం ముఖ్యమని నేను వారికి తెలియజేస్తాను. అండ్ అన్న, అంటే ఇప్పుడున్న చర్చిలో ఏసీ కొత్తగా అడ్వాన్స్గా పెట్టారు. సో అంటే ఏర్తోనా లేకపోతే అంటే మీరు ఏం చెప్పాలని? మా మెయిన్ ఏమంటే, మేము చాలా సంఘాల్లో పరిచర్య చేశాము. చాలా మంది చాలా చర్చెస్లో అక్కడికి వచ్చే విశ్వాసులు, మా అచ్చ తెలుగులో చెప్పాలంటే భక్తులు, వారు చాలా సమస్యలతో వస్తారు, టెన్షన్స్తో వస్తారు, అనారోగ్య సమస్యలతో వస్తారు, హార్ట్ స్ట్రోకే కానీ, బ్రెయిన్ స్ట్రోకే కానీ, రకరకాల ఫీవర్స్తో వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడడం మేము చూసాం. డాష్ మీద చూసాం, వాకింగ్ చెప్పేటప్పుడు కూడా చూసాము. మేము అనుకున్నాం అప్పుడు, అరే విశ్వాసులు ఎంత కష్టపడుతున్నారా అని చెప్పేసి, ఒక మందిరం కనుక కడితే చక్కగా ఏసీతో ఉన్నట్టయితే అందులో వచ్చి వారు చక్కగా దేవుణ్ణి ఆరాధించగలుగుతారు, ప్రార్థించగలుగుతారు. ఈ రోజు జీసస్ కంఫర్ట్ మినిస్ట్రీస్ ఓపెనింగ్ వచ్చిన ఒక ముఖ్య అతిథితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఎన్ఎస్ఆర్ న్యూస్ ఛానల్ వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు. నా పేరు ప్రేమ్జిత్ కుమార్. నేను మిషన్ ఇండియా సంస్థకి డైరెక్టర్గా సేవలు అందిస్తూ ఉన్నాను. పుణేల్లో మా ఆఫీస్ ఉంటుంది. ఈరోజు రెవరెండ్ సంగీత్ రాజ్ గారు, అలాగనే మిస్సెస్ సరిత గారు మరి నూతనంగా ఒక మందిరాన్ని ఈ ప్రాంతంలో వారు నిర్మించి దేవునికి ప్రతిష్ఠ చేశారు. ఆ కార్యక్రమానికి నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. సంగీత్ గారు, సరిత గారు చాలా టాలెంటెడ్ యంగ్ లీడర్స్. ఈ త్రినగరాల్లో మంచి టెస్ట్ మనీ ఉన్నటువంటి వండర్ఫుల్ కపుల్. అయితే వాళ్ళు చాలా విలువైనటువంటి వారి ఇల్లుని దేవునికి కేటాయించి ఒక మందిరాన్ని నిర్మించారు. ఒక ఇన్స్పైరింగ్ స్టోరీని, అంటే రాడికల్ గివింగ్ టు గాడ్ అనేది ఏమిటో వాళ్ళు చూసాము. కాబట్టి వాళ్ళు ఈ యొక్క సేవ, ఈ యొక్క మినిస్ట్రీ చర్చ్ ద్వారా చాలా జీవితాలను మార్చి, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించి, జీవితాలని ట్రాన్స్ఫార్మ్ చేసి మరి సమాజం, నవ సమాజ స్థాపనకు ఈ మందిరం కృషి చేస్తుందని మేము ఆశిస్తూ, ప్రార్థిస్తూ, దీవిస్తూ మరి నా యొక్క దీవెనలను తెలియజేస్తా ఉన్నాను. అలాగనే ఛానల్ ఎన్ఎస్ఆర్ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.
సార్ అంటే ఇలాంటి ఇప్పుడు ప్రత్యేకమైన చర్చిలు అలాంటివి ఉంటాయి కదా, అంటే మన గవర్నమెంట్ సపోర్ట్ కానీ లేదంటే మనకు అసోసియేషన్స్ కానీ అలాంటివి ఉంటుంటాయి కదా, ఏమైనా హెల్ప్ అనేది ఉంటుంటుంది? గవర్నమెంట్ కొన్ని వాటికి లిమిటెడ్గా చేస్తుంది మైనారిటీస్ అని అంటే, కానీ ఈ చర్చ్ ఆ కేటగిరీలోకి రాదు కాబట్టి వీళ్ళు లోన్గా ఇన్వెస్ట్ చేశారు. కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి కానీ ఫైనాన్షియల్గా వాళ్ళంతా ఒక చర్చ్కి హెల్ప్ చేసే అంతగా ఎక్కడ లేవు. ఏదో కొంచెం కొంచెం ఇట్స్ లైక్ 20 lakhs ఇన్వెస్ట్మెంట్ మహా వచ్చుంటే హెల్ప్ ఒక 20-30,000 వచ్చి ఉంటుంది. ఇంకా చాలా వాళ్ళు పూలప్ చేసుకోవాలి కాబట్టి దిస్ ఇస్ ఎ సాక్రిఫిషియల్ థింగ్. ఎవరైనా డోనర్స్ ఉంటే కూడా ఇస్తే వాళ్ళకి గాడ్స్ బ్లెస్సింగ్స్ ఉంటే ఒక రీజనబుల్ కాస్ట్. థ్యాంక్ యూ. చూశారు కదా, నేను కేవలం భక్తులకి వాళ్ళు వచ్చి జస్ట్ రిలాక్స్ అవ్వడానికి వాళ్ళు ఎన్నో టెన్షన్స్ నుంచి వస్తారు. ఇక్కడ ప్రార్థనా మందిరంలో విశ్వాసులందరికీ ఒక రిలాక్సేషన్ అనేది ఉండాలి. ఆ ఉద్దేశంతోనే నేను ఇలా